మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం విజయ ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశికి విజయ ఏకాదశి అనే పేరు ఎందుకొచ్చిందంటే, శ్రీరామచంద్రమూర్తి సేతువు నిర్మాణం ప్రారంభించి, ఆ సేతువు మీద నుంచి లంకానగరం చేరి రావణాసురుడి మీద యుద్ధం చేసి విజయం సాధించటానికి అవసరమైన ఆ సేతువు నిర్మాణం ప్రారంభించిన రోజు కాబట్టి, దీన్ని ప్రారంభించడం వల్లే విజయం పొందాడు కాబట్టి దీనికి విజయ ఏకాదశి అనే పేరొచ్చింది. కాబట్టి ఎవరైనా చేసే పనిలో విజయం కలగాలంటే విజయ ఏకాదశి రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజ చేయాలి. విజయ ఏకాదశి రోజు పూజ ఎలా చేస్తే అద్భుతమైన విజయాలు లభిస్తాయో స్కాంద పురాణంలో చెప్పారు. స్కాంద పురాణం ఏం చెప్తుందంటే, ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం విజయ ఏకాదశి రోజు అందరూ కూడా ఒక మట్టి కుండ తీసుకోండి. ఆ మట్టి కుండలో నీళ్లు పోయండి. ఆ మట్టి కుండ చుట్టూ మామిడాకుల అలంకరణ చేయండి. మట్టి కుండ పూజ గదిలో ఉంచండి. ఆ కుండ పక్కనే లక్ష్మీనారాయణల ఫోటో పెట్టండి. ఆ ఫోటో దగ్గర ఆవు నెయ్యి దీపం కానీ, నువ్వుల నూనె దీపం కానీ వెలిగించి, ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుతూ పుష్పాలతో పూజ చేయండి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఏవైనా తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి. ఇలా పూజ చేసిన తర్వాత మర్నాడు ఫిబ్రవరి 14వ తేదీ ఎక్కడైనా నదీ తీరంలో ఈ కుండ, మీరు పూజ చేసినటువంటి లక్ష్మీనారాయణల ఫోటో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇలా విజయ ఏకాదశి రోజు పూజ చేస్తే అద్భుతమైన విజయం చేకూరుతుందని స్కాంద పురాణంలో చెప్పారు.